నీట్ కెమిస్ట్రీకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే పీరియాడిక్ టేబుల్ ఎంత తలనొప్పో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. కానీ అస్సలు వరి అవ్వకండి. ఈరోజు మనం ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకోబోతున్నాం. నమ్మండి, ఇది మీ ప్రిపరేషన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. పీరియాడిక్ టేబుల్, అబ్బా, అందులోని ఎలిమెంట్స్ అన్నింటినీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే నిజంగా ఒక పెద్ద యుద్ధంలానే అనిపిస్తోంది కదూ. మరీ ముఖ్యంగా నీట్ లాంటి ఎగ్జామ్లో అయితే ప్రతి మార్క్ మన ర్యాంక్ను డిసైడ్ చేస్తోంది. సో ఆ ప్రెషర్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ఆ భయానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. ఎందుకంటే ఈ కష్టమైన పనిని చాలా ఈజీ చేసే ఒక మ్యాజికల్ టెక్నిక్ ఉంది. ఇది మీ స్టడీస్లో ఒక సీక్రెట్ వెపన్లా పనిచేస్తుందన్నమాట. మరింకెందుకు ఆలస్యం, రెడీగా ఉన్నారా? రైట్, లెట్స్ స్టార్ట్. వన్ ఆఫ్ ఫస్ట్ టార్గెట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో మొట్టమొదటి గ్రూప్ ఇదే కదా. ఓకే, ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. హలీనా కీ రబ్బీ సే ఫర్యాద్. వినడానికి ఇదేదో ఒక మామూలు హిందీ వాక్యంలా ఉంది కదా. కానీ దీని వెనుకే గ్రూప్ 1 ఎలిమెంట్స్కి సంబంధించిన ఒక సూపర్ సీక్రెట్ కోడ్ దాగి ఉంది. మరి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? హ అంటే హైడ్రోజన్, లి అంటే లిథియం, నా అంటే సోడియం, ఖీ అంటే పొటాషియం, రబ్బీ అంటే రుబీడియం, సే అంటే సీసియం, ఇక ఫైనల్గా ఫర్యాద్ అంటే ఫ్రాన్సియం. చూసారా ఎంత సింపులో? మొత్తం గ్రూప్ అంతా ఒకే ఒక వాక్యంలో వచ్చేసింది. అద్భుతం గదూ. చూశారుగా ఈ ట్రిక్ ఎంత పవర్ఫుల్లో? సరే, ఇదే మ్యాజిక్ని ఇంకో కొంచెం కష్టమైన సెక్షన్కి అప్లై చేద్దాం. మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే పీ బ్లాక్లోని గ్రూప్ 13 ఎలిమెంట్స్. ఈ వాక్యం వినగానే మనకు కిచెన్ గుర్తొస్తోంది కదా. బైగన్, ఆలూ, గాజర్ ఇన్ థైలా అంటే వంకాయ, బంగాళదుంప, క్యారెట్ అన్నీ సంచిలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకు రోజూ తెలిసిన పేర్లే కాబట్టి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. సరే, ఇప్పుడు ఈ కూరగాయల వెనుక ఉన్న కెమిస్ట్రీ ఏంటో చూసేద్దాం రండి. బైగన్ అంటే బోరాన్, ఆలూ అల్యూమినియం, గాజర్ గ్యాలియం, ఇండియం, ఇంకా థైలా అంటే థాలియం. అంతే సింపుల్. గ్రూప్ 13 మొత్తం ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టే. ఓకే, ఈ ట్రిక్స్ అన్నీ ఫన్నీగా బావున్నాయి. కానీ నీట్లాంటి ఒక సీరియస్ ఎగ్జామ్కి ఇవి నిజంగా ఎంతవరకు హెల్ప్ అవుతాయి? కేవలం కొన్ని పేర్లిలా గుర్తుపెట్టుకుంటే ర్యాంక్ వచ్చేస్తుందా? మంచి ప్రశ్న. దీని వెనుకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి కారణం ఒకటి, అదే స్పీడ్. ఎగ్జామ్ హాల్లో ఒక్కో సెకడు ఎంత విలువైందో మనందరికీ తెలుసు. ఈ ట్రిక్స్తో మొత్తం ఎలిమెంట్స్ ఆర్డర్ను కేవలం జస్ట్ 60 సెకండ్లలో, అంటే 1 నిమిషంలో గుర్తుకు తెచ్చుకోవచ్చు. అలా మనం సేవ్ చేసిన ప్రతి నిమిషం ఒక వరం లాంటిది. ఆ టైంని మనం కష్టంగా ఫీలయ్యే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీదో లేక ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ మీదో పెట్టచ్చు. ఆలోచించండి, ఈ చిన్న టైం సేవింగే ఫైనల్గా మన ర్యాంక్ని డిసైడ్ చేయగలదు. చివరిగా ఈ ట్రిక్స్ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తున్నాయి. సక్సెస్ అంటే గంటల తరబడి గుడ్డిగా బట్టి పట్టడం కాదు, తెలివిగా క్రియేటివ్గా చదవడం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, హార్డ్వర్క్ కంటే స్మార్ట్ వర్కే మనల్ని లక్ష్యం వైపు వేగంగా తీసుకెళ్తుంది. మిమ్మల్నందర్నీ ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. జ్ఞాపకశక్తి అంటే కేవలం ఇన్ఫర్మేషన్ని మెదడులో కుక్కేయడమేనా, లేక అదొక క్రియేటివ్ ఆర్టా? ఈరోజు మనం నేర్చుకున్న ఈ టెక్నిక్ని ఒక్క కెమిస్ట్రీలోనే కాదు, ఫిజిక్స్, బయాలజీలో కూడా ఎలా అప్లై చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఇది మీ చదువుకునే పద్ధతినే మార్చేయొచ్చేమో.